చూసుకున్న వాడికి కట్టానికి చూసుకున్నావా ఇప్పుడేమో మొత్తం అది సేవ వచ్చిన మాట్లాడుతూ మొర్రో అంటే ఆయన ఈ కట్టం పాడుగాను చేతులు కూతురు వీళ్ళ మొగల సారి చెప్ప వీళ్ళ మొగల తలకాయలు కొట్ట చేతులు కూతురు ఓ మందలు ఓ మాటలు ఈ కట్టలో ఇక్కడ కూర్చున్న మొగల్లో పెడితే వీళ్ళకు దాబనం అంటబో కోడి అంటకపోక సూర్యుడు అంటకపో వైద్యానికి పోయి ఆపు కొడుతులు ఏ పడకుండా అల్లుగే దాన్ని ఐదు సత్యవతి గర్భవాసం దుఃఖానికి కరిగోలు ఎప్పుడైతే పిల్లగాడు ఉట్టిందో పిల్లగాడు ఉట్టిన కన్న తల్లి ముడుగడియాలు చేసి ముత్యాలు చేసి ఎత్తుగా ఉన్నది అపరంగి దాసు గారు ఎప్పుడైతే కళ్ళ చూసి కన్న తల్లి పిల్లని యొక్క పుట్టుమయలు బాబి అవ పొల్లు గుంటలు నాయన ఆ యొక్క పిల్లగాడికి సరిపోయి దానాలు పోతామని అవ దానాలు రేవులకు చేరబోతున్నారు 7 దాచాలు నేను అక్క అనే పిలుస్తాను ఈసారికి పక్క పూట కాలుకుంటే చల్లగా ఇదరాబట్టే అందరూ బెక్కడ బెంగటినట్టు బహిరంగం ఉండే చలి పట్టి నా తవడలు తోడు తవడలా కొత్తర కట్టె పెట్టుకోపోయినా వచ్చినట్టు ఎక్కడ పెట్టుకోమన్నా కట్టే కట్టె పెట్టుకుంటే ఖనిలు వస్తున్నా ఆయన కానీ అక్క సుక్కలేదు అక్కలేదు అంటే అచ్చిరక్కనే మంచిగా మాటలు కూరేసిర్రు చికెన్ కూరేసిర్రు దాల్చ పోసిర్రు మీకేది లేకపోయా మంచిగా వక్కేసిర్రు ముక్కేసిర్రు సుక్కేసిర్రు ఇంకేం వెళ్తుండే మీకు అయితవాయి మన దొరసానికి కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా శ్రీకంఠ కనబడుతుంది నాకే వెరకనక పొద్దుట్టు నాకు లేచి ఇప్పుడు పొద్దున్నక సూర్యుల దార పెట్టమంటే పెడతా గాని పొద్దుగినక గడపాలను దార పెట్టమన్న సార్ ఎవరను గీపిరా ఆయన నాలుగేసుకొని కూర్చొని పట్టుకున్నాడు ఉన్నది నాలుగేసి ముంగడి చేత పట్టి ఆయనకి లాగూసుకోను ఆయనకే ఇదివరకు పుట్టాడు సిగ్గండి ఆయన అయ్యో మగ పిల్లలు పుట్టిండు లచ్చ వచ్చినాయా నీకెట్టి నచ్చిందే ఆడి పొలగాండు పుట్టినేమో 10 లక్షలు బంగారం వాళ్ళ పొలగాడు పుట్టిండు 10 లక్షలు వచ్చినట్టు కాదా ఈ కాలం పాడగానే ఇల్లు లేని 20 లక్షల కట్నం అడుగుతాడు పని చేసాడు 10 లక్షల కట్నం అడుగుతాడు అందుకే పిల్లగాడు ఏ పని చేయకుండా మధ్య కానీ 10 తొండదారి ఎవరు పెట్టుకున్న తొండ ఇప్పుడే పుట్టే పొలానికి లేకపోయా ఏడబెట్టానే తొండ తీసుకోపోయి లాగేసుకున్నాడు
లోపల ఏడుగుర పరంగా దాచివాళ్ళు ఆయన పుట్టిన తడబెడతాను వస్తామని రేవుల ఏడబోతున్నారు ఏడుగురు దాచారు ఏడుగురు దాచాలైన గాడి జాలారి ఏ పంటలోన జాలారి ఏ పంటలోన నీలారి ఏ అయ్యో జాలారి ఏ పంటలోన జాలారి బండగాడ జాలారి బండగాడ నీలారి ఎంత ఆగబట్టి కడుగుదామన్న కాలవి వేసుకుంటే బొమ్మ సాప దారిపోయినట్టు దారిపోయిండు పూరనికంత పాకు ఉన్నది బండకేసి రాస్తే సాపకుండా మురికి పూరకుండా మురికి పోవు కావచ్చు ఈ కొట్టుడు పాడు కానీ ఏ కొట్టుడు ఆలంజ గాంజ కొడతాడు నువ్వు గాంజ కొడతావు ఆడల బాణం వీళ్ళే ఉంటుంది ఏడబడతాను మగకుండా పడుతుంది ఏడ మెచ్చలు దారిపోయి పాడైతారేడా అయ్యో తడివేడి తడుములు తడివేడి తడుములు తడుములే తడివేడి తడుములు అయ్యో తడివేడి తడుములు తడివేడి తడుములు తడుములే వసన పుట్టినాక తాళం చేపిస్తారు అయిపోయినాక నోట్లో నీళ్లు వస్తుంది కుక్కి తెచ్చి నువ్వు కడపోతివి పెంచపోతివి కావలిపోతివి గడ్డపెట్టకపోతివి నీకేమే బోడనా సమితి అయ్యో నాకు నేను కొంతమందిని కన్నా అనుకున్నావా నేను నాట్లే పోయి నలుగురికి కన్నా అరిగడవ పోయి 6గురికి కన్నా ముచ్చట పెట్టబోయి 3గురికి కన్నా ఒక్కడూరు పోయి 9 మందికి కన్నా ఆఖరికి మొన్న పచ్చర పోయి 10 మందికి కన్నా ఆగో ఏందనుకున్నావు నాది టాటా కంపెనీ ఆ టాటా కంపెనీ ఉండే కొడుకు నన్ను చూసే టాటా కంపెనీ అని పేరు పెట్టి అంతకుముందు బూట కంపెనీ ఉండే నన్ను చూసినాక టాటా కంపెనీ పెట్టి అయ్యో నా సంతానం అంటే నా కాలంలో నేను ఇంట్లో అంటే నా పక్కింట్లో కూడా తెలియకపో ఇట్లా పుట్టిందో ఆశం లేదు పోరాన్ని తీసాడు వారేసినా పొద్దులేస్తా పనికి ఓ మందులావో గోళీలావో సూదులావో దాఖాన్లవో డాక్టర్లా ఈ రోగాలు
పాడగాడు ఇప్పుడు కడపలో పడ్డ కాడికి మొదలు బయటపడి దాకా మందు పొందులో పోయేదాకా మందులు అప్పుడు ఏ మందులు పాడైనాయి పుట్టిన కొద్ది పుట్టా పెట్ట పుట్టా పెట్ట పుట్టా పెట్ట పుట్టా పెట్ట అందరు వేలు బాధ్యత వేయించారు మీకు అయ్యా వీళ్ళు ఎవరు అనుకున్నావు వీళ్ళిద్దరు నా సూరత్ గాళ్ళు వీళ్ళ పేరా ఇక వీని పేరేమో తాగుబోతు భద్రమ్ముడ కొడుక తాగురా నాకు అది సాడు సాడు పోతాడు చిన్న పొట్టి పెద్ద పొట్టి తీసుకొచ్చుకుంటాడు మూతలు తీస్తాడు మూతికి పెడతాడు పొద్దుకున్నాడు సీతాలు తాగుతాడు మెసరకుంటా వీని పేరు తాగుబోతు వీని పేరు తిరుగుబోతు ఎప్పుడు తిరుగుడే భద్ర కొడుక భద్ర ఇంటికాడు ఉంటున్నా లక్కం చెప్తారా కొడుక అంటే నీ లక్కం పడగ లక్కం చేసుకుంటే పెన్న వద్ద పెద్ద పోడు చెప్పులోని రాయి చెప్పులోని జోరిగా కాలుకున్న ముళ్ళు కంటున్నారు సంసారం పోరు ఇంతగానే విశ్వరాభిరాబ వినరదే నమ్మి ఆ పెన్న పడగ నాకు అద్దు అది అత్తే నాకు పెద్ద పోరని చెప్పి పెళ్లి చేసుకోమని వేసుకోవడం విడిస్తున్నాడు కారు పట్టుకొని తిరుగుతాడు వీడియో తిరుగుబోతు వీడియో పేరు ఉండబోతు నీ పేరు భయ్యా మా సంతని మొత్తం పోతులే నీకు ఏమైనా కావన్నా చెప్పి పోతు పెట్టుకో ఇది ఇతర పోతు ఇది ఇతర పోతు ఇది ఎట్లా చూడు పట్టుకోలేవు ఏంటి నార్మల్ మంచిగా చూస్తున్నా ఏడు ఉరపరంగి దాచుకున్నాడు ఆయన తడిపెడి దానాలు పోసి పట్టుబట్టలు ఇంపి పొలగండి పట్టుబట్టల కొత్తలు వరిచి పప్పులు వంట పెట్టుకొని నీ గర్భవాసం కలికి కలుగు నీ కొత్త కొడుకు పెట్టిడు నీ కొడుకు నడవంక కొడుకి పిడవంక వడివంక లేకుంటే నీ కొడుకున్నాడు ఆకాశం లోపల ఉన్న 60 కోట్ల సుక్కల కందమామ కన్న మత్తున్నది కానీ ఏ మత్త లేకుండా నీ కొడుకు ఉన్నాడు అర్థం నా ఎక్కడ విట్టి ఈ కథ కామచున్నది ఇత్తంత్రాల పిల్లకి అత్యంతలు పెడితే నొసరు కొడుకులు పెట్టి నొట్టేసుకున్నది మాట మాట్లాడితే అర్థం ఉండాలి పుడితే నా కొడుకు నా లెక్క ఉండాలి లేకపోతే నా భర్త లెక్క ఉండాలి లేకపోతే మేనత్తల పోలికనో మేనమామల పోలికనో ఉండాలి కాదు ఏది కాదు నీ పోలిక ఎందుకు వచ్చింది సోరా కన్నారు ఒక బీర కన్నారు నాది అరిటాకు అరిటాకు పొక్క పడితే నాదే పోతాను తిరిగి పోతాను మీద పోతే కిటికెళ్ళి కాదేమన్నా పోతుందా ఈ కాలం తక్కువ దుకాణం పెడితే వచ్చిన గిరాకాటే పీకిందట అవే ఈ ముచ్చిన ముడికి పొడగచ్చి నా పోలిక పడ్డదంటే నీకు అంత ఇచ్చంత అనిపించి అగో ఏంటంటే చెప్పు ఎక్కడనో అమ్మగారి ఇంటికాడ ఉన్న మానవా పోలిక పడచ్చు ఇంకో రాజ్యంలో ఉన్న చిన్న వాళ్ళ పెద్ద వాళ్ళ పోలిక పడచ్చు అమ్మమ్మ పోలిక తాతల పోలిక పడచ్చు కానీ 24 గంటలు నీ కిందనే అగో నువ్వు దొరకాని మీదంతరం మీద ఉంటావు నేను దాచి అది కింద అంతరం మీద గంటికి నాది కింద నీది మీద నాది కింద మరి ఊక నీ కిందనే ఒకటి కింద దగ్గర ఉన్న నా పోలిక పడ్డది తప్ప పడ్డది ఇక ముక్కు నీదే మూజీ నీదే ఇక చేతులు అయితే నీ మొగని పతాకంకి కాళ్ళు అయితే ఆయనవని పాచం మాట్లాడదు కన్న మాటలు ఏనాడు కన్న కొడుకుల చేతిలో బలపట్టినాడు మరి ఏనాడు నా గర్భవాసం అందు చక్కనోళ్ళకు ఏనాడు కొడుకు పట్టిందమ్మా కొడుకును చూడబోతే పరిషేటి పొద్దున మెరుగేటి తీయోరే నవేణిల పూసిన తంగడోలే కనబడుతున్నదమ్మా సకలనాల కొడుకు పుట్టిండు గా తల్లి పచ్చి బాలంతరాలు పదవిల్ల తల్లి లేతరం అయితే లేదు చెవుల్లో ఎలిపాయ దూరం పెట్టుకున్నది కొద్ది పేగులు గుంజి కట్టుకున్నదే ఒళ్ళు నొప్పులు బలికమై ఉండగా అందుకే అన్నరమ్మా ఆడతల్లి ప్రసవేదన కావంగా పరమాత్ముడు కన్ను తెరిస్తే చిరణం పాయనాడు కన్ను మూస్తే మరణం అన్నరే వల్ల నాకైతే సక్కదనాల కొడుకు పుట్టిందని కొడుకును చేతులు పట్టుకొని లారి పాటలు వాడుతున్నది రామ రామ
శైలవాస